హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో నర్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు నర్లింగ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ లేత్ ఆపరేషన్. ఓకే, అసలు నర్లింగ్ ఏం చేస్తుంది, వర్క్ పీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చేస్తుంది, ప్రతిదీ చూద్దాం. ఓకే, నర్లింగ్ ఈజ్ ఏ లేత్ ఆపరేషన్ ఇన్ విచ్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ నర్ల్ టూల్ ఈజ్ pressed against a rotating workpiece to produce a pattern rough surface. అంటే అది డైమండ్ అవ్వచ్చు, స్ట్రైట్ అవ్వచ్చు, డయాగ్నల్ అవ్వచ్చు, ఫర్ బెటర్ గ్రిప్ అండ్ అపియరెన్స్. ఓకే, అసలు ఈ మెయిన్ పాయింట్ యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. అసలు నర్లింగ్ అనేది ఏంటి? ఒక లేత్ ఆపరేషన్. దీంట్లో మనం ఏం యూజ్ చేస్తాం? అసలు టూల్ ఏంటంటే ఇందులో యూజ్ చేసేది మనం సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కాదు. ఇందులో మనం యూజ్ చేసేది నర్లింగ్ టూల్, స్పెషల్ నర్లింగ్ టూల్. ఓకే, ఇది నర్లింగ్ టూల్ని యూజ్ చేస్తాం. అసలు ఇది ఏం చేస్తుంది? వర్క్ పీస్ మీద ఏం చేస్తుంది అంటే ప్రెస్డ్ అగైనెస్ట్ ఏ రొటేటింగ్ వర్క్ పీస్. మనకి వర్క్ పీస్ ఉందంటే ఆ వర్క్ పీస్ మీద ప్రెస్ అవుతుంది. ప్రెస్ ఎగెనెస్ట్ ఏ రొటేటింగ్ వర్క్ పీస్. ఇప్పుడు ఇది వర్క్ పీస్ అనేది ఇటు రొటేట్ అవుతుంటే దానికి ఎగెనెస్ట్గా మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటే రొటేషన్ అనేది ఎలా జరుగుతూ ఉంటే మనకి దానికి ఎగెనెస్ట్గా ఇలా వస్తుందన్నమాట. మనకి నర్లింగ్ టూల్ అనేది దాని యొక్క ప్యాటర్న్ని దీని మీద ప్రెస్ చేస్తుంది. అంటే ఇందులో ఎటువంటి మెటీరియల్ అనేది రిమూవ్ అనేది జరగదు, ఎందుకంటే ప్రెస్ చేస్తున్నాం. ఓకే, టు ప్రొడ్యూస్ ఏ ప్యాటర్న్. ఓకే, ఒక ప్యాటర్న్ అంటే రఫ్ సర్ఫేస్ ప్యాటర్న్ మీద మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది వర్క్ పీస్ అనుకుంటే మనకి ఇలా డైమండ్ షేప్లో ప్యాటర్న్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని డైమండ్ షేప్ అయినా అనొచ్చు, స్ట్రైట్ డయాగ్నల్ సంథింగ్ ఏమైనా మనం అనుకోవచ్చు. ఓకేనా, ఇలా ఫామ్ అవుతుంది. మనకి ఇలా ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఏమిస్తుంది అంటే ప్రెస్ చేస్తుంది కదా, ప్రెస్ అయ్యేటప్పుడు మనకి ఇండెంటేషన్ ఫామ్ అవుతుంది. ఇండెంటేషన్ అంటే ఒక స్క్రాచ్ లాగా ఒక అచ్చు అంటారు కదా, అచ్చులాగా మనకి వర్క్ పీస్ మీద ఫామ్ అవుతుంది. కానీ ఎటువంటి మనకి మెటీరియల్ అనేది చిప్ ఫార్మేషన్ కానీ మెటీరియల్ కటింగ్ కానీ ఏమీ జరగదు, జస్ట్ ప్రెస్ అవుతుంది, ఇండెంటేషన్ జరుగుతుంది. ఇండెంటేషన్ వల్ల మనకి వర్క్ పీస్ మీద ఇటువంటి ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకే, నర్లింగ్ డస్ నాట్ రిమూవ్ మెటీరియల్, ఇట్ డిస్ప్లేస్ మెటల్ బై ప్రెజర్. ఓకే, అది మెటల్ని ఇట్ డిస్ప్లేస్ మెటల్ బై ప్రెజర్. ఓకే, ప్రెజర్తో మనకి మెటల్ మీద డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఆ ప్యాటర్న్ ఇండెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది తప్ప మనకి ఎటువంటి మెటీరియల్ రిమూవల్ అనేది ఎటువంటిది జరగదు. కటింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ రిమూవ్ ద మెటీరియల్ అనేది జరగదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే ఇది చక్ అనుకుంటే, ఇది మనకు చక్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ వర్క్ పీస్ని మనం ఫిక్స్ చేసాము. ఇక్కడ నర్లింగ్ టూల్, దీన్ని నర్లింగ్ టూల్ అంటాము. ఇది నర్లింగ్ టూల్. ఓకే, ఇది నర్లింగ్ రోలర్. ఇక్కడ మీకు సేమ్ ఆ డైమండ్ ప్యాటర్న్తో చూసారా, ఇది నర్లింగ్ రోలర్ అన్నమాట. ఈ రోలర్, ఇది వర్క్ పీస్ ఉందా, ఈ వర్క్ పీస్ అనేది ఇటు తిరుగుతుంది అంటే అది ఎలా తిరుగుతుంది, ఇది ఎలా తిరుగుతుంది, దీనికి ఎలా తిరుగుతుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఎలాగా. ఇప్పుడు వర్క్ పీస్ అనేది ఎలా తిరుగుతుంటే, ఇప్పుడు చూసారు ఇది ఎలా తిరుగుతుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో నర్ల్ రోలర్స్ అనేవి ఎలా తిరుగుతాయి. ఓకే, ఇవి రెండు నర్లింగ్ రోలర్స్ అనుకుంటే, ఇది వర్క్ పీస్ అనుకుంటే, ఇది వర్క్ పీస్ అయితే వర్క్ పీస్ అనేది ఎలా తిరుగుతుంది, నర్ల్ టూల్ అనేది ఎలా తిరుగుతుంది. ఓకే, ఇది ఎలా తిరుగుతూ ఉంటే వర్క్ పీస్ అనేది ఎలా తిరుగుతుంది అంటే దాన్ని ఎగెనెస్ట్గా అంటాం. ఒకటి ఇటు సైడ్ తిరుగుతుంటే దానికి ఆపోజిట్లో ఎగెనెస్ట్గా మనకి ఈ నర్ల్ రోలర్స్ అనేవి తిరుగుతున్నాయి అని అర్థం. ఓకే, ఇది టైట్గా ప్రెస్ చేయడం వల్ల మనకి ఈ నర్లడ్ సర్ఫేస్ అనేది మనకి వస్తుంది. వర్క్ పీస్ మీద మనం నర్లింగ్ సర్ఫేస్ అనేది వస్తుంది. అసలు ఈ నర్లింగ్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి? ఫర్ బెటర్ గ్రిప్. మనకి ఎప్పుడైతే గ్రిప్ గట్టిగా కావాలో, మనం ఎప్పుడైతే గట్టిగా పట్టుకోవాలనుకుంటామో అలాంటి దగ్గర మనం ఈ నర్లింగ్ సర్ఫేసెస్ని మనం పెడతాం. మెయిన్గా ఇది ఎక్కడ చూస్తాం? బైక్ హ్యాండిల్స్ ఉంటాయి చూసారా, మనం రైజింగ్ ఇవ్వడానికి అక్కడ మనకి మంచి గ్రిప్ అవసరం, అక్కడ మనం యూజ్ చేస్తాం. మళ్ళీ మనం కిందన బ్రేక్ వేసేటప్పుడు
బ్రేక్ వేసేటప్పుడు దాని మీద కూడా చూసే ఉంటారు మీరు. ఈ నర్లింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, నర్లింగ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది ఆ బ్రేక్ పైన. ఓకే, బైక్లోని. నెక్స్ట్ ఇంకెక్కడ చూస్తాం మనం, ఫైలింగ్ చేస్తాం కదా, ఫైల్స్ బెంచ్ వైజ్ మీద పెట్టి ఫైలింగ్ చేస్తాం. ఆ ఫైల్స్ మీద కూడా ఉండేవి ఈ నర్లింగ్ సర్ఫేస్ అనమాట. నర్లింగ్ ప్యాటర్న్స్ దాని మీద కూడా, ఫైల్స్ మీద కూడా చూస్తాం. ఎందుకు అసలు మెయిన్ ఈ నర్లింగ్ యూజ్ చేస్తామంటే ఫర్ బెటర్ గ్రిప్ కోసం మనం, అండ్ డిజైనింగ్ పర్పస్లో కూడా మనం ఈ నర్లింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా క్వశ్చన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా మనకి ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఒక స్టార్ మార్క్ పెట్టుకొని, ఇది ఒకటే కాదు, దీంతో పాటు ఫేసింగ్ అంటే ఏంటి, చాఫరింగ్ అంటే ఏంటి, ఆల్టర్నేట్గా ఇంకొక 2-3 ఆపరేషన్స్ కూడా ఇచ్చి, ఈ ఆపరేషన్స్ అన్నిటికి ఒక మంచి డయాగ్రామ్ డ్రా చేసి దాని గురించి రాయండి అని చెప్తారు. సో మీరు ప్రతి పాయింట్ రాయాలి. ప్రతి దాంట్లో మనకు మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది కానీ ఈ నర్లింగ్లో మాత్రం మెటీరియల్ రిమూవ్ అనేది జరగదు. డస్ నాట్ రిమూవ్ ఎనీ మెటీరియల్. ప్రెస్ అవ్వడం ద్వారా మెటల్ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. ఈ మెయిన్ పాయింట్స్ అనేవి మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.